ప్రభుని స్తుతించడం వరకు ఎప్పుడు మనము ఈ 3 కారణాలు మన హృదయంలో నిత్యము ముద్ర పడి ఉండాలి. ఈ 3 కారణాలు కనుక నువ్వు నిత్యము జ్ఞాపకం ఉంచుకుంటే ప్రభుని ఆరాధించని సమయం కానీ, ప్రభుని స్తుతించని రోజు కానీ నీ జీవితంలో రాదు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన, కొలస్సీయులకు రాసిన, ఎవరికి రాసినా సరే ఇది జ్ఞాపకం, నేను నిత్యం దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. 3 కారణాలు చాలా చిన్న పిల్లలకు కూడా ఇది గుర్తుంటుంది, సండే స్కూల్ పిల్లలకు కూడా గుర్తుంటుంది. మొట్టమొదటి కారణం, ఎందుకు బట్టి నేను ప్రభువుని నిత్యము స్తుతిస్తూ ఉండాలి. కంటిన్యూ. ఇది ఒక ఆదివారం కాదు, లేకపోతే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు కాదు, నిత్యము నా అంతరంగము ప్రభువుని కీర్తిస్తూ ఉండాలి. దానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ప్రభు నా కోసం ఏం చేశాడు. గతంలో నేను అన్యుడిగా ఉన్నప్పుడు, దేవుడు ఎవరో తెలియనప్పుడు, ఒకప్పుడు లోకంలో ఉన్న తిరుగులాడుతున్నప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో ఏం చేశాడు. వాట్ గాడ్ హెస్ డన్ ఫర్ మీ. దేవుడు నా కోసం ఏం చేశాడు. ఇది మొట్టమొదటి మాట. రెండవ కారణము నేను గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతమందు దేవుడు నా జీవితంలో ఏం చేస్తున్నాడు. ఇది రెండో ముఖ్యమైన కారణం. మూడోది, రాయబడిన దినాలలో దేవుడు నా కోసం ఏం చేయబోతున్నాడు. ఈ 3 కారణాలు కనుక నువ్వు బాగా అర్థం చేసుకుని నీ హృదయంలో ముద్రీకరించుకుంటే ఒక్క క్షణము కూడా నువ్వు దేవుడిని స్తుతించకుండా ఉండలేవు. కనుక మనము ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. ఇది సామాన్యమైన సంగతులు కావండి. దేవుడేదో నన్ను ఆశీర్వదించాడు, నేను అనారోగ్యంతో ఉంటిని, ఎవరో దేవుడిని నమ్ముకుంటే నీ రోగం తగ్గుతుందన్నాడు కనుక నేను నమ్ముకున్నాను, నా రోగం తగ్గిపోయింది. లేకపోతే మా ఇంట్లో మాటికి పావులు వస్తూ ఉండేవి, దేవుడు నమ్ముకుంటే పావులు రావడం మానేస్తాయి అన్నాడు, నేను దేవుడు నమ్ముకున్నా. ఇది కాదు. అసలు దేవుడు నీ జీవితంలో చేసింది ఎంత ఆశ్చర్యమో అది మనిషి గ్రహింపకు అందరిది. అర్థమవుతుందా? మనము అంతేకాదు, ఆయన నమ్మకత్వం చూడండి. 2 చోట్ల ప్రభు వల్ల కొద్ది ఏమన్నాడు తెలుసా? నీలో ప్రారంభించిన ఆ కార్యాన్ని నేను వచ్చే వరకు నేను దాన్ని కొనసాగిస్తా. అంటే రక్షింపబడిన నిన్ను నేను ఎన్నడూ మధ్యలో వదిలిపెట్టను. ఆ కార్యాన్ని నీవు వచ్చేంత వరకు, నేను తిరిగి నిన్ను కలుసుకునేంత వరకు నీలో నేను ప్రారంభించిన పనిని నేను కొనసాగిస్తా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇది మనం తొందరగా చదవాలి. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వారు అది తెలుసా, యేసుక్రీస్తు దినము వచ్చే వరకు ఆ కార్యాన్ని కొనసాగిస్తాడు అని నేను రూఢిగా నమ్ముచున్నాను. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ ఈ మాట అన్నాడు. రెండో చోట ఎక్కడ రాసింది తెలుసా? ఒక్క పేజీ తిరిగి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ 2:13. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు మీరు సమీపిస్తులయ్యారు. ఒకప్పుడు మనం దూరస్తులం, దేవుడు ఎవరో తెలియని వారు. అలాంటి మనలను ఇప్పుడు ప్రభువు మనలో ప్రారంభించిన కార్యాన్ని బట్టి ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆ పడవకమందున్న తండ్రికి మనకి మధ్యలో సమాధానం పరిచాడు. ఆ మధ్యపు గోడను కొలద్రోశాడు. ఒకప్పుడు అన్యులం, దేవుడి లేని వారు, దేవుడు ఎవరో తెలియని వారు. అలాంటి మనలను ఆ మధ్యపు గోడను పగలగొట్టి దేవుడికి
పరలోకమందు నా తండ్రికి మనకి మధ్యలో ఉన్న వైరం. ఎందుకు ఆ వైరము? తండ్రి న్యాయాధిపతి అయిన దేవుడు, మనము పాపులైన నేరస్తున్నాం. తీర్పు తీర్చవలసిన తండ్రిని తీర్పు తీర్చనివ్వకుండా ఆయన మధ్యవర్తి అయి మన పక్షమును ఉత్తరవాదిగా నిలబడుతూ మన పక్షమును వాదించి మనం పొందాల్సిన శిక్ష తాను పొంది ఇప్పుడు తండ్రితో ఏమంటున్నాడు, అయ్యా ఇంకా శిక్ష విధించడానికి వీల్లే, నేను వాళ్ళకు నువ్వు విధించబోయే శిక్షను నేను అనుభవించేశాను కనుక ఇక నువ్వు శిక్ష విధించడానికి లేదు. ఇప్పుడు వాళ్ళు దూరస్తులుగా, ఇప్పుడు వాళ్ళు నీకు సమీపంగా నేను తీసుకోవచ్చు. ఎవరు అండి? మనము మంటి ఘట్టంలో ఏ యోగ్యత లేని వారు, అన్యులో దేవుని ఎరగని వారు, దేనికి పడితే దానికి, చెట్టు కంటే చెట్టుకి, పుట్ట కంటే పుట్టకి, గట్టి కంటే గట్టికి, దేని పడితే దానికి సగిలి పడుతూ వచ్చిన మనము మన ప్రయాస లేకుండా ఆయన అనాదికాల సంకల్పంలో నువ్వు నేను ఉంటివి గనక తన్ను తాను నీకు నాకు ప్రత్యక్షపరచుకుని మనకి వినగలిగే స్వభావం కలుగజేసి వినగలిగే చెవులు మనకు అనుగ్రహించి తాను సువార్త మనకి ప్రకటించినప్పుడు మనల్ని ఒప్పింపజేసి, ఎక్కడ కూడా నువ్వు దుర్మార్గుడు, నువ్వు పాపి అనే మాట అలాంటి జీవం కలిగిన దేవుడు మన జీవితంలో చేసిన కార్యము. అయోగ్యులము, అపాత్రులు, దేవుడికి శత్రువులు, అవిధేయులు, దేవుడు అంటే భయం లేని వారు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న నిన్ను నన్ను ఇందాక అన్న చెప్పినట్టు మన స్వభావాన్నే మార్చేశాడే. ఎంత మూర్ఖంగా ఉంటుంది, ఎంత మూర్ఖంగా వాదిస్తూ వచ్చాం మనము. మనకి ఎవరైనా మంచి చెప్తే వాడిని తోనాడేది. అలాంటి జీవం కలిగిన దేవుడు మన స్వభావం ఎలా మార్చాడంటే, ఓ దేవా, ఎఫ్ఎస్సి పత్రిక గురించి మీకు ఒక విషయం చెప్తాను. ఇవాళ ఈ సూత్రం కనుక మీరు పాటిస్తే ఒక్క ఎఫ్ఎస్సి పత్రికలో మీకు సంఘానికి సంబంధించిన పూర్తి మర్మం ఈ 6వ అధ్యాయంలో మీకు కనబడుతుంది. ఎందును బట్టి నేను ప్రభువుని ఆరాధించాలి, ఎందును బట్టి నేను నిత్యము ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి, గణపరుస్తూ ఉండాలి, హెచ్చిస్తూ ఉండాలి, ఆయనకి చెందవలసిన గౌరవము, మర్యాద, ఆయనకి చెందవలసిన ఆరాధనలు ఆయనకి చెందేటట్టు నేను ఎందుకు చేయాలి అంటే, నువ్వు ఇంటికి వెళ్ళాక మోకాల మీద ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్న 6 అధ్యాయాలు ఒకదాని తర్వాత ఒకటి చదివి ధ్యానించుకో. ఈ 6 అధ్యాయాలకు ఉన్న పేర్లు ఏంటి తెలుసా? రాసి పెట్టుకోండి, నేను త్వరగా చదువుతా, మీరు ఇంటికి వెళ్ళాక చూసుకోండి. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయము సంఘ సమకూర్చుట, సంఘ సమకూర్పు, సంఘ సృష్టి. ఈ 1వ అధ్యాయంలో మీరు చూడగలరు. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయంలో సంఘ క్యారెక్టర్. అన్ని సంఘాలు ఒకటి కాదండి. ఈ సంఘానికి ఒక వ్యక్తిత్వం ఉంది. ఇది ఎలాంటి సంఘం? మనం అంటాం సంఘం మంచిదేనా అండి? మంచి సంఘము, చెడ్డ సంఘము, నులివెచ్చల స్థితిలో ఉండే సంఘము, వెచ్చగా ఉండే సంఘము, బోర్డని పేర్లు ఉన్నాయి, రకరకాల సంఘాలు. ఏమండి? కనుక ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం మీరు చదివితే అసలు సంఘ క్యారెక్టర్, సంఘ వ్యక్తిత్వం అంటే ఎలా ఉండాలి అనేది మనం 2వ అధ్యాయంలో చదువుతాం. 3వ అధ్యాయంలో సంఘంకి కమిట్మెంట్, సంఘము దేని కొరకు కట్టుబడి ఉంది, ఏ పరిచర్య కొరకు సంఘం కట్టుబడి ఉందో ఇది మీరు 3వ అధ్యాయంలో చూడగలరు. 4వ అధ్యాయంలో సంఘమును దేవుడు ఏ పిలుపుతో పిలిచాడో మీరు 4వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూస్తే ఇందాక మనం చదివాం రెఫరెన్స్. ఆ పిలుపు 4వ అధ్యాయంలో సంఘానికి దేవుడు ఇచ్చిన పిలుపు. 5వ అధ్యాయము సంఘ ప్రవర్తన, సంఘం ఎలా ప్రవర్తించాలి, సంఘంలో ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తన కలిగి ఉండాలి. అండ్ చివరిది 6వ అధ్యాయం సంఘము యొక్క పోరాటం. సంఘం దేంతో పోరాడాలి? ఇది కూడా ఇందాక అన్న ఎప్పటి నుంచో. ఎవరితో నీ పోరాటము? మన పోరాటం రక్త మాంసములతో కాదు కానీ
ఆకాశ మండలమందున్న అధికారులతోనూ ప్రధానులతోనూ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మీరు ఆ మాటలు మీకు కనపడతారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభు మనలో చేసిన కార్యం అనేది ఆషామాషి కార్యం కాదు, అది చిన్నపాటి కార్యం కాదు, దేవుడు ముక్కలు చేసింది కాదు. ప్రభు నువ్వు నాకు శిలువలో మరణించావు, రక్తం ఏరేరులుగా దారుదారులుగా నువ్వు కార్చావు, నా పాపాలు కడిగేసావు, నీకు స్తోత్రం. ఆయన నన్ను ఒక నిర్దిష్టమైన పని కొరకు నన్ను ఏర్పరచుకున్నాను. సంఘంలో చేర్చబడిన ఏ ఒక్కడు కూడా పని లేకుండా లేడు. ప్రతి ఒక్కడికి పని నియమించాడు, ప్రతి ఒక్కడికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా గుర్తుంచుకో, భూమి మీద దేవుని పేరు చెప్పుకుని చలామణి అయ్యే ప్రతి విశ్వాసి, స్త్రీ అయినా పురుషుడైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏ భేదం లేదు, వాళ్ళు దేవుని జత పనివారు. వాళ్ళు జీతం పుచ్చుకుంటున్నారు, దేవుడు వాళ్ళకి జీతాన్ని ఇస్తున్నాడు. అంటే దేవుని పని చేయకుండా నువ్వు జీతం పుచ్చుకుంటున్నావు అంటే నువ్వు ఎవరు? పని దొంగ. అంటే దేవుడు అప్పగించిన పనిలో దేవుని స్తుతించడం కూడా ఉంది. నా మహిమ కొరకు నేను సృజించిన నా ప్రజలు, యెషయా 43:7. దేవుడు నిన్ను ఏర్పరచుకుంది, దేవుడు నిన్ను సంఘంలో చేర్చింది, తనను మహిమపరచడానికి నిన్ను చేర్చుకున్నాడు. నీ స్వార్థం కొరకు. ఈ చిన్న సంగతి కనుక మనకు అర్థమైతే మన జీవితం మారిపోతుంది. మన స్వార్థాన్ని మనం వదిలేసుకుంటాం. ఓ ప్రభువా, నిన్ను మహిమపరచడానికి నువ్వు నన్ను ఏర్పరచుకుంటావా? ఈ పాపలోకములో నిత్యనాశనానికి జోగిపోతున్నప్పుడు నన్ను చేపట్టుకుని పైకి లేవనెత్తావా? నీ రక్తంలో నన్ను ప్రతి పాపమును కడిగి నన్ను పరిశుద్ధపరిచావా? నీ బిడ్డగా నన్ను చేర్చుకున్నావా? నీ సంఘములో చేర్చావా? దేనికి ప్రభువా అంటే నా నామం మహిమపరచుకోవడానికి, నన్ను మహిమపరచడానికి నిన్ను సంఘంలో పెట్టా. కనుక నువ్వు సంఘంలో ఉన్నా, వీధిలో ఉన్నా, సమాజంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా నీ పని ఒక్కటే, దేవుణ్ణి మహిమపరచడం. మీరు భోజనము చేసినను, పానము చేసినను, మరి ఇంకేది చేసినా అది దేవుని మహిమ కొరకు చేయవలెను అన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమవుతుందా? సంఘంలో మీ పాత్ర ఏంటో మీకు అర్థమవుతుందండి? ఎప్పుడు మర్చిపోవద్దు ఈ మాట, ఎప్పుడు మర్చిపోవాలి. కనుక మనము ఈ విషయాలు చాలా క్షుణ్ణంగా ఎలా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అని చూస్తే ఎఫెసీయులకి అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనకు ఏ స్థితిలో ఉంటుంది? మనము త్వరగా చదవాలి. మీరు అపరాధముల చేతను పాపముల చేతను ఎలా ఉంటుంది? మనం అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా, అయితే మనం చచ్చిన వారం, నీతి లేని వారం, ఏది నీతి ఏది అవినీతి, వీటి రెండింటి మధ్యలో అసలు అంతరాయం ఏంటో తెలియని వారం, ఒక వాయా వరుస లేని వారం, పశువుకి మనిషికి తేడా లేని వారం. అలాంటి స్థితిలో నుండి జీవం కలిగిన దేవుడు ఏం చేశాడు? నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఒకసారి లాజర్ని జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో ఉన్నాడు? చచ్చి సమాజంలో 4 రోజులు కుళ్ళుకపు దుర్వాసనతో ఉండగా ఆ సమాధి దగ్గరికి లాజరు నువ్వు బయటికి రా అని ప్రభువు నిన్ను పేరు పెట్టి పిలిచాడు. మనం కూడా అలాగే చచ్చి పాపపు దుర్వాసనతో నిండి ఉండగా, మన నుండి ఏ మంచి రాదని తెలిసి కూడా జీవం కలిగిన దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్న నీవు సజీవుడిగా బయటకు వచ్చి నిన్ను సజీవుడిగా లేపాడు. ఆయన గుర్తుంచుకోడు, చచ్చిన స్థితిలో ఉన్న లాజరు ప్రభు స్వరాన్ని వినగలిగాడు. చచ్చిన స్థితిలో ఉన్న లాజరు ప్రభు స్వరాన్ని విని, ప్రభు స్వరాన్ని స్పందించి బయటకు వచ్చాడు. ప్రేత వస్త్రములతో
ప్రభు ఏం చేశాడు? ఆ కట్ల నుండి విడిపించాడు. దేవుని మందిరానికి వస్తున్న అనేకులు ఆ కట్లలో ఉండడానికి ఇష్టపడుతున్నారే కానీ దేవుని చేత స్వతంత్రులు కావడానికి ఇష్టపడట్ల. ఇంకా ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. ఎక్కడ కూడా నా ప్రభువు నా గురించి ఏమనుకుంటాడో అనే ఆలోచన రా. భయం 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 భయం. అయిపోయి వీళ్ళు ఎవరు అనేస్తారు, అయిపోయి వాళ్ళు ఎవరు అనేసుకుంటారు, అయిపోయి వీళ్ళు ఎవరు అనేసుకుంటారేమో. భయం భయం భయం. ఆ మరణ భయము నుండి విడిపించడానికి ప్రభు వచ్చారు. అర్థమవుతుందా ప్రభు నీ కోసం ఏం చేశాడో? సామాన్యమైన విషయం కాదండి, ఏ చిన్న విషయం కాదు. 2-3 వచనాలు చదవదాం. ఎఫెసీ 2వ అధ్యాయం 2-3 వచనాలు. అవిధేయులమైన పిల్లలం, దేవుని ఉగ్రతకు పాత్రులమైన మనం అట్టి వారు. ఎలాంటి వారు అండి? కొన్ని వీళ్ళలో మంచి లక్షణాలు ఉన్నాయి, మంచి సుగుణాలు ఉన్నాయి కనుక వీళ్ళే నా పిల్లలుగా నేను చేసుకుంటాను. మనం ఎవరైనా దత్తత తీసుకుంటే ఎలా చేసుకుంటామండి? వాళ్ళ పుట్టగతాలన్నీ కనుక్కుంటాం. తల్లిదండ్రులు ఎవరు బాగా ఉన్నవాళ్ళ లేకపోతే అన్ని సంగతులు కనుక్కుంటాం. దేవుడు మనల్ని తన స్వరత్వం ఇచ్చి కొనుక్కున్నాడు. నీ పూర్వగతాలు నేను కనుక్కోలేదు, నువ్వు ఎట్టివాడివో ప్రభుకి తెలుసు. అయినా సరే ప్రభు నిన్ను తన స్వరత్వం ఇచ్చి కొనుక్కున్నాడు. నువ్వు ఎట్టివాడు ఎట్టిదాన్ని నాకు తెలియకపోవచ్చు, నేను ఎట్టివాడినో నీకు తెలియకపోవచ్చు, కానీ ప్రభుకి అయితే తెలుసు. అయినా ఆయన తన ప్రాణం పెట్టాడు, అయినా తన స్వరత్వం ఇచ్చి కొనుక్కున్నాడు. తన వాడిగా చేసుకున్నాడు, తన ప్రజలుగా చేసుకున్నాడు. ఏం చేశాడు అంటే నిరీక్షణ లేని స్థితి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఏమీ లేవు. ప్రేమ సహోదరి, ప్రభువు లేకుండా మీకు సంతోషము లేదు, సమాధానము లేదు, విజయము లేదు. ప్రభువులోకి వచ్చిన తర్వాత చెప్పనా సత్యము మహిమాయుక్తమైన సంతోషాన్ని ప్రసాదించాడు. చెప్పనా సత్యము మహిమాయుక్తమైన సంతోషం ప్రసాదించాడు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును మనకు అనుగ్రహించాడు. అలాగే ఎవడు సమకూర్చలేని అపవాది మీద అత్యధికమైన విజయాన్ని మనకి కలుగజేశాడు. ఇందును బట్టి మనం నిత్యము ప్రభువుని స్తుతిస్తూ ఉండవలసిన వారు. దిస్ ఇస్ ద రీజన్ వి నీడ్ టు వర్షిప్. మనం నిత్యము ప్రభువుని ఆరాధించవలసిన వారు, ప్రభువుని స్తుతించవలసిన వారు. ఇది చాలా అవసరమండి. కనుక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ అందుకని ఈ మాట అన్నాడు, నాకు ఇంకా ఆయన ప్రేమ విషయంలో నాకు సంతృప్తి లేదు. ఐ వాంట్ టు నో ది బ్రెడ్త్, లెంగ్త్, హైట్ అండ్ డెప్త్ ఆఫ్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ, దాని కొలత, దాని డైమెన్షన్స్ చదవండి. 3వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. Ephesians chapter 3 verse 18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు ప్రభు ప్రేమ దగ్గరికి రండి. ప్రభు ప్రేమ దగ్గరికి ఎత్తు వెడల్పు లోతు ఎవరైనా చూడండి. ప్రేమ యందు వేరు. ఏ ప్రేమ? ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ యందు వేరుపారి.
అయ్యో సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు అంటే దేవుని ప్రేమ దాని డైమెన్షన్స్ ను తెలుసుకోవడం ఇట్స్ సో ఇంపార్టెంట్. కానీ మనం ఎన్నో లిమిటేషన్స్ తో ఉన్నాం, అందుకని మనకు అర్థం కాదు. దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు, దాని దేవుని ప్రేమ యొక్క వెడల్పు ఎంత అంటే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కళ్ళ తన ద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన నన్ను గ్రహించాడు. మనలో ఏ ఒక్కడు కూడా నశించి నరకానికి వెళ్ళుట దేవునికి ఇష్టం లేదు. ఒకప్పుడు దేవుడు ఎవరో మనకి తెలియని పక్షము. Once upon a time we never knew who was God. మన తల్లిదండ్రులు మనకు చెప్పారు, ఈ రాయికి మొక్కు దేవుడు అంటే మొక్కాడు, ఇవి ఈ విగ్రహానికి మొక్కు దేవుడు అంటే మొక్కాడు, ఇగో ఈ చెట్టుకి దండం పెట్టుకో నీకు మంచి మార్కులు వస్తాయి మొక్కాడు. కొద్ది కాలంతో నడిచి చిన్న వరకు వెళ్ళారు, కాళ్ళు బొమ్మలు ఎక్కే, కానీ దేవుడు మాత్రం కనపడ్డా. ఎవరో పరిచయం చేసే దేవుడు మనకు వద్దు. We want a God who introduces himself to us. ఏ దేవుడు తను తాను నాకు పరిచయం చేసుకున్నాడు, వ్యక్తిగతంగా నేను ప్రభుని తెలుసుకున్నాను. నాట్ బై రికమెండేషన్, ఒకటి చెప్పాడని కాదు, పర్సనల్ ఎన్కౌంటర్. వ్యక్తిగతంగా నేను ప్రభుని కలుసుకుంటుని, వ్యక్తిగతంగా నేను ప్రభు మాట వింటిని. ఆయన నాతో మాట్లాడాడు కనుక నేను కన్విన్స్ అయ్యా, నేను ఒప్పింపబడ్డా. ఇప్పుడు ఆ ప్రభుతో నాకు పర్సనల్ రిలేషన్షిప్, వ్యక్తిగతమైన సంబంధం ఏర్పడింది. అందును బట్టి నేను ఆయన్ని స్తుతిస్తా. ఐ విల్ ప్రైజ్ హిమ్, ఐ విల్ వర్షిప్ హిమ్. ఎంత గొప్ప ధన్యత అండి ఇది, ఎంత గొప్ప ధన్యత. నాకు మధ్యవర్తి ఎవడో అక్కర్లా, నేను నా ప్రభు పక్కన కూర్చోవచ్చు, నేను నా ప్రభు చేపట్టుకున్నాడు నడవచ్చు, నా ప్రభుని నా ఇంట్లో నేను ఉంచుకోవచ్చు. ఐ కెన్ హ్యావ్ హిమ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ మై ఫ్యామిలీ, నా కుటుంబంలో ఒకటిగా. అండ్ ప్రభు అడిగేది కూడా అంతే, ఐ జస్ట్ వాంట్ టు బి మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో నేను ఒకటిగా ఉండాలనుకుంటున్నాను, నాకు కొంచెం ప్లేస్ ఇస్తావా? నీ కుటుంబాన్ని నేను సరి చేయాలనుకుంటున్నా, నిన్ను ఆశ్రదించాలనుకుంటున్నాను. జనము డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆయా దేశాలకు, ఆయా పుణ్యక్షేత్రాలకు దర్శించి మనశ్శాంతి కోసం వెళ్తున్నారు చూడు, అది నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ నీ ఇంట్లోనే నువ్వు ఉన్న చోట నేను ఇవ్వాలనుకుంటున్నాను. అది దేవుడే సాక్షి, ఐ కెన్ టెస్టిఫై. ఆ మనశ్శాంతి నేను అనుభవిస్తున్నాను, అందును బట్టి నేను నా ప్రభువుని ఎంతైనా నేను స్తుతిస్తాను. అలాంటి మహాదేవుడు నువ్వు నేను కలిగి ఉన్నాను. మనలో జరిగిన కార్యం సామాన్యమైన కాదు, ఇట్స్ నాట్ ఆర్డినరీ వర్క్. ఏదో ఆదివారం మందిరానికి వెళ్ళాం, కూర్చున్నాం, నలుగురున్నాం, హలో హాయ్ అని చెప్పాం, ప్రైజ్ లార్డ్ అని చెప్తున్నాం, వచ్చేసాం. నో, నాట్ అట్ ఆల్. నా ప్రభు నాతో పాటు వస్తున్నాడు, నా ప్రభు నా ఇంట్లో ఉంటున్నాడు, నా ప్రభు నా ప్రతి నిర్ణయంలో ఉన్నాడు. నేను ఏది అడిగితే దానికి సమాధానం ఇస్తున్నాడు, ఆయన ఏది అడిగితే నేను దానికి సమాధానం ఇస్తున్నాను. హీఈస్ రియల్. ఆయన నా జీవితంలో నిజమైన వ్యక్తిగా ఉన్నాడు, కల్పన కాదు, ఊహ కాదు. నో, నాట్ అట్ ఆల్. నేను ఇంకా మనసులో అనుకుంటుని ఆయన అక్కడ కార్యం చేసేసాడు. నేను ఇంకా అనుకుంటున్నాను, ఓ ప్రభా ఇలాగైతే బాగుండేమో అన్నానంతే, మరో క్షణానికి అక్కడ కార్యం జరిగిపోయింది. ఆల్రెడీ నేను ఇంకా అడగనే అడగలేదు ప్రభా, నువ్వు అప్పుడే చేసేసావా? ఇట్స్ సో ఫాస్ట్. ఆయన అంత ఫాస్ట్. నీ విశ్వాసం మీద ఆధారపడదు కనుక ఎందును బట్టి మనము ప్రభువుని ఆరాధించాలి, ఎందును బట్టి మనం ప్రభువుని కీర్తించాలి అంటే ఇన్ని విషయాలు ఉన్నాయి. ఆయన మనలో చేసిన భక్తిగా తరచుగా ఒక మాట అంటూ ఉండేవారు. ఇందాక అన్న దేవుని కృప అంటే ఏంటి అన్న, ఒక సూత్రం ఇచ్చాడు భక్తి గారు. ఒక సూత్రం,
దేవుని కృప అంటే ఏంటన్నా అని బక్సీ గారిని అడిగితే బక్సీ గారు అన్నాడు, ప్రభు ప్రేమ అంతటిని, ద టోటల్ లవ్ ఆఫ్ గాడ్ మల్టిప్లైడ్ బై ద టోటల్ మర్సీస్ ఆఫ్ గాడ్. దేవుని కనికరాన్ని దేవుని ప్రేమతో గుణిస్తే ఏమొస్తుంది? దేవుని కృప. దేవుని కనికరాలను దేవుని ప్రేమతో గుణిస్తే దేవుని కృప వస్తుంది. ఇది భక్తి గారు తరచుగా చెప్తూ ఉండేవారు. అంటే దేవుని కృప ఎలా పనిచేస్తుందంటే, నాలో ఏది నేను చేసుకోలేనో, ఏది నా అంతటా నేను చేసుకోలేనో, ఏది నాకు అసాధ్యమో, ఇప్పుడు దేవుని కృప నాలో ఆ కార్యాన్ని నెరవేరుస్తుంది. నా ప్రతి శోధన నుండి నన్ను దాటిస్తుంది. నేను ఎదుర్కొంటున్న ప్రతి పాపము నుండి నేను పడిపోకుండా నన్ను కాపాడుతుంది. ఇది దేవుని కృప చేసే పని. ఈ కృప కేవలం ప్రభు దగ్గర నుంచి నాకు వస్తుంది. ఎందుకు? ఆయన ఏమన్నాడు? దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపనిచ్చును. సింపుల్ సూత్రం. నాకు నిత్యము దేవుని కృప కావాలి, ఆ కృప నన్ను ప్రతి చోట నాకు విజయం కలుగు చేస్తుంది అంటే నేను ఎలా ఉండాలి? నేను దీనుడిగా ఉండాలి. నేను గర్వించకుండా, నన్ను నేను హెచ్చించుకోకుండా, నాకంటే మనగాడు ఎవడు లేడనుకోకుండా, పంటికి పన్ను కంటికి పన్ను అని యుద్ధానికి వెళ్ళిపోకుండా, బాబు నువ్వే కరెక్ట్, నీ పన్ను నీ దండాల, నువ్వు హ్యాపీగా ఉన్నావు, అసలు వదిలే, మీ మీద దేవుడి కృప చూసుకుంటుంది. ఎంత చిన్న విషయం కదా, ఎంత చిన్న విషయం కదా. అందుకు మనము ముగించే ముందు ప్రభు మన కోసం ఏం చేశాడు? నంబర్ 1, క్వశ్చన్ నంబర్ 1, అసలు ఎందుకు బట్టి నేను ప్రభుని ఆరాధించాలి అంటే, ఆయన నా కోసం చేసిన దానిని బట్టి. ఏం చేశాడు ప్రభు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేసి ఏం చేశాడు అంటే, ఇప్పుడు తండ్రికి నాకు మధ్యలో ఏంటంటూ ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చెప్తోంది? పాపము చేయువాడు పాపమునకు దాసుడు, పాపమునకు వచ్చు శిక్ష మరణం. ఇది శారీరక మరణం. దిస్ ఇస్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద డెత్ టు ది బాడీ. ఇది ఏ మరణం గురించి మాట్లాడుతుంది? శాశ్వతమైన మరణం, ఆత్మకు వచ్చే మరణం. ఏ ఆత్మ నిశ్చత్వం వరకు దేవుని సన్నిధిలో ఉండాలో, ఏ ఆత్మ నిశ్చత్వం వరకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలో, ఆరాధిస్తూ ఉండాలో, ఆ మరణాన్ని, ఆ ఆత్మ మరణాన్ని అంటే నిత్య నరకాన్ని పాత్రులం. మనం కర్మత మనం పాపులం. దేవునితో మనకున్న సమాధానాన్ని పోగొట్టేసుకుంటుంది. దేవునికి విరోధులం, దేవునికి శత్రువులం. ఎందుకంటే దేవుడు ఎవరో తెలిసి ఉండి కూడా సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించకుండా సృష్టమును ఆరాధించే తరం బయలుదేరింది కనుక ఇప్పుడు దేవునికి విరోధులు అయిపోయాడు. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఆ మధ్యపు గోడను పగలగొట్టి తండ్రికి మనకి ఉన్న వైరాన్ని తొలగించి సమాధానపరిచి తన రక్తం వలన మనల్ని సమీపిస్తులుగా చేశాడు. దిస్ ఈజ్ వాట్ హీ హెస్ ఆల్రెడీ డన్. ఆల్రెడీ చేసేసాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రెండోది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇందాక మనం చదివాం ఎఫెసీ 2:12, ఎఫెసీ పత్రిక 2:12. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దయచేసి క్షమించండి. ఓకే, కంటిన్యూ. ఇప్పుడు సమీపిస్తున్నామయ్యా. ఫిలిప్పీకి రాసిన పత్రిక 2:10. ఫిలిప్పీకి రాసిన పత్రిక 1:6, 2:12. 1:6, 2:12 కలిపి చదవాలి.
మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వచ్చే వరకు దాన్ని కొనసాగించి కంటిన్యూస్ సెన్స్ ప్రస్తుతానికి కొనసాగుతోంది. మనలో ప్రారంభించిన ఆ రక్షణ కార్యము ప్రభువు దినము రాకడ వరకు, ప్రభు వచ్చే వరకు దాన్ని కొనసాగిస్తాడు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతించాను. 2వ అధ్యాయం 12వ వచనం. అందుకే ఆ రక్షణను ఎలా కొనసాగించుకోవాలి? భయముతో వణుకుతో. ఎందుకు భయము వణుకుండాలి? ఎందుకు భయం వణుకుండాలి? ప్రకటన గ్రంథంలో ఒక హెచ్చరిక ఉంది. మీకు కలిగిన దానిని నేను వచ్చే వరకు మీరు గట్టిగా ఇఫ్ యు ఆర్ కేర్లెస్ ఇన్ వాట్ గాడ్ హస్ డన్ ఫర్ యూ, యు ఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ లూజింగ్ ఇట్. ఏది నిన్ను నిశ్చిత్తం వరకు పరలోకంలో దేవుడి దగ్గరికి నిన్ను క్వాలిఫై చేస్తుందో దాన్ని కనుక నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ఇఫ్ యు ఆర్ కేర్లెస్ అబౌట్ ఇట్, యూ విల్ లూజ్ ఇట్. ఇట్స్ లైక్ అండ్ పాస్పోర్ట్ టు హెవెన్. పరలోకానికి అది పాస్పోర్ట్ లాంటిది. పాస్పోర్ట్ లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు. ఇది అంతే. ఆ రక్షణను కనుక నువ్వు నిర్లక్ష్యపరిస్తే, ఇఫ్ యు ఆర్ కేర్లెస్, యూ టెండ్ టు లూజ్. దాన్ని నువ్వు పోగొట్టేస్తుంది. చూడండి. అండ్ 3వది, ఫ్యూచర్లో ప్రభు ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు ఆల్రెడీ కొనసాగిస్తున్నాడు. ఏ రక్షణ అయితే నీకు ఫ్రీగా, నీ పెట్టుబడి లేకుండా, ఏ త్యాగం చేసి సాక్రిఫైస్ చేయకుండా ఉచితంగా దేవుని మహాప్రేమను బట్టి నీకు దొరికిందో దాన్ని నువ్వు భయంతో వణుకుతో జాగ్రత్త. ఒక వాల్యుబుల్ ఆణిముత్యాన్ని దేవుని చేతిలో పెట్టాడు. దాన్ని ఎలా పెట్టుకోవాలి? ఎలా పెట్టుకుంటావు? నువ్వు ఎంత భద్రంగా దాచిపెట్టుకుంటావు? నీ గుండెలో పెట్టుకుంటే ఎక్కడైనా ఎవరైనా దొంగలిస్తారేమో. అండ్ ఉదయం అన్నట్టు మనం ఏ లోకంలో ఉన్నాం? మనం శత్రు దేశంలో ఉన్నాం. ఈ శత్రు దేశంలో 100% అది దొంగతనం అయ్యే ప్రమాదం అనుకుంటుంది. అందుకని నీ రక్షణను, నీ సొంత రక్షణ భయంతో వణుకుతో కొనసాగించుకోవాలి. ఇప్పుడు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో అది కూడా మనం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. కొలస్సీయులు చాప్టర్ 1. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాస్తూ 1వ అధ్యాయం 27వ వచనంలో చూడండి. కృప యొక్క నిరీక్షణ, ద హోప్ ఆఫ్ గ్లోరీ. కృప యొక్క నిరీక్షణ. భవిష్యత్తులో ప్రభు ఏం చేస్తానంటున్నాడు? మీరు వాళ్ళ జ్ఞాపకం ఉంటే చూడండి. యోహాను స్వార్త మీరు ఎట్టుకెళ్ళక చదవండి. యోహాను స్వార్త 14వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు అన్నాడు, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళుచున్నాను, అక్కడ మీకు స్థలము సిద్ధపరిచేదను, సిద్ధపరిచి తిరిగి వచ్చి మిమ్మల్ని సదాకాలం నాతో ఉండటకు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తా. భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? దేవుని రాజ్యంలో మన కోసం స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ స్థలం సిద్ధమైపోయిన తర్వాత ఆయన నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి వస్తాడు. దిస్ ఇస్ టు బి డన్ ఇన్ ద ఫ్యూచర్. ఈ నిరీక్షణ నీకు నాకు ఇచ్చాడు. సో మనం అందరం వెయిట్ చేస్తున్నాం. ఒక రోజు ప్రభు వస్తాడు, నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి వస్తాడు. దిస్ ఇస్ ద గ్లోరియస్ హోప్. మహిమాయుక్తమైన నిరీక్షణ మన అందరికీ ఉంది. ఇదే దేవుని దగ్గరికి రాని వాడికి, అన్యుడికి, వాళ్ళకి నిరీక్షణ లేదు. అందుకే వాళ్ళ జీవితకాలం అంతా తిరుగులాడుతూనే ఉంటారు. ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలా, ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలా, ఆ నదిలో స్నానం చేయాలా, ఆ బావిలో స్నానం చేయాలా. చనిపోయిన తర్వాత గమ్యం ఏంటో నో అడ్రస్. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు.
మోక్షానికి వెళ్ళడానికి ప్రే చేస్తే ఈ అస్థికలు తీసుకెళ్ళి ఆ గంగలో వేయాలి. అది అందులో వేస్తే ఏమవుతుంది? There is absolutely no guarantee. కానీ క్రైస్తవుడికి అలా కాదు. ఎందుకంటే చనిపోక ముందు చనిపోతాము అనే వారు చెప్పే మాటలు ఎలా చెప్పారు తెలుసా? అదిగో నా ప్రభు వచ్చాడు, నన్ను తీసుకెళ్ళాలి. ఎంత ఆనందం అండి! ఓ మై గుడ్నెస్. ఇంట్లో అందరినీ సిద్ధపరచు, ప్రభు వచ్చాడు పిలవడానికి. నేను వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసి మీరందరూ జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేసుకుంటూ ఉండండి, దేవుని విశ్వాసంలో బలంగా ఉండండి, అక్కడ కలుద్దాం. ఎంత గొప్ప అద్భుతమైన ఆశీర్వాదము దేవుని ప్రజలకు. మనకు సిద్ధపడడానికి మనకి సమయం ఇస్తున్నాడు. కానీ చనిపోయేవాడు ఇప్పుడు అబద్ధం చెప్పడు. వాళ్ళు నోటి ఆఖరిసారి విన్న మాట ఏంటి? అదిగో తెల్లని వస్త్రాలు ధరించి ఎవరు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు, అదిగో ప్రభు వచ్చాడు, నన్ను పిలుస్తున్నాడు, వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే హాస్పిటల్లో అని, ఇంట్లో అని, ఎక్కడైనా కానీ ఆఖరిసారి వాళ్ళు నోటి వచ్చిన మాట ఏంటి? నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఒక బలమైన నిరీక్షణ ఉంది. నేను ఇంటి నుంచి వ్యక్తి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో వాడికి తెలిస్తే మరి భయం ఉండదు. ఎరా ఎక్కడికి వెళ్తున్నారా అంటే ఏమో ఎక్కడికో అక్కడికి వెళ్తున్నా. మరి ఇంటికి వస్తావా రావంటే వస్తానో రావో తెలియదంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? వీడు ఏ పోయి చూసుకున్నాడో ఎక్కడ పోతాడో ఏంటో భయం. అలాగే చనిపోయే వ్యక్తికి ఈ నోస్ ది అడ్రస్, నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకున్నప్పుడు ఆ ఇంట్లో కూడా నెమ్మది, ప్రశాంతత, మనశ్శాంతి, ఉండడం ఇవన్నీ ఏముండవు. నన్ను మనకున్న గొప్ప ఆశీర్వాదం ఇదే. అందుని బట్టి మనం ఎంతైనా ప్రభువుని ఆరాధించవలసిందా? We need to worship him always. మరణ భయం నుండి విడిపించినది, శుభప్రదమైన నిరీక్షణ మనకి దయచేసిన దేవుడు. అందుకని ఏమన్నాడు? 1 యోహాను 3:2 మనం ఇంకేమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉన్నాడో మనమందరము ఆయనను పోలి ఉందము. తన స్వభావంలోకి, తన పోలికలోకి మార్చుకునే దేవుడు. ఎంత గొప్ప ధన్యత మనందరికీ. అందరిని బట్టి మనం ప్రభువుని ఎంతైనా ఆరాధించవలసినవా, స్తుతించవలసినవా. ఇప్పుడు అందరం కొంచెం సేపు లేచి చూద్దాం. ఎందుకంటే చాలాసేపటి నుంచి కింద కూర్చున్నారు, వాళ్ళు తిమ్మిరి పెట్టుకుంటాయి. కనుక కొద్ది సమయం మనం అందరం లేచి కూర్చుందాం. ఈ లోపల వెనక్కి కూర్చున్న వాళ్ళు కొంచెం ముందుకి రండి. దారిలో కూర్చున్నారు, కుర్చీలు ఉన్న వాళ్ళు సర్దుకోగలిగితే కుర్చీలు ఇవ్వండి.